నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కందుకూరు కాన్స్టిట్యున్సీలో కోటి సంతకాల కార్యక్రమం గత 2 నెలలుగా జరుగుతుంది. ప్రజల్లో పోయినప్పుడల్లా ఒకటే స్పందన. ప్రభుత్వ హాస్పిటల్స్, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ బస్సులు, ఇలా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ప్రభుత్వం రన్ చేస్తే పేదవాడికి మేలుదని చెప్పి మంచి ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఇప్పటి ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రూపంలో బ్యాగులు తీసుకొని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చేసే ఉద్దేశం మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఏ ఊరు పోయినా మాకు వినపడుతుంది. కోటి సంతకాల కార్యక్రమంలో బడికాడ గుడికాడ మేము వెళ్ళినప్పుడు, మేము మాట్లాడేటప్పుడు స్వచ్ఛందంగా పేదలు వచ్చి, అయ్యా మాకు పెద్ద జబ్బు చేసింది కరోనా కాలంలో, కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో మా అందరికీ ఇంటి అల్లపది కరోనా వచ్చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి మా కరోనా జబ్బుని నయం చేయించి ఇంటికి పంపించిన ఘనత జగనన్నకు దక్కిందయ్యా. జగనన్న ఇచ్చిన ఈ కాలేజీలని, మెడికల్ కాలేజీలని ఇట్లాగే ఉంచి కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొని సంతకం పెడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు మంచి ఆలోచన కల్పించి పేదల పక్షాల మంచి జరగాలని చెప్పేసి చేయాలని చెప్పి కూడా ఈ సంతకం ద్వారాగా వారికి బుద్ధి రావాలని చెప్పి సంతకం పెడతామని చెప్పేసి ప్రజలు చెప్పడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ కోటి సంతకాలను చూసైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం కూడా మారి ఏదైతే జగనన్న ఇచ్చిన కాలేజీలు, మెడికల్ అన్నీ కూడా గవర్నమెంట్ డబ్బులతోనే, ఎందుకంటే అమరావతి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతి కట్టిస్తా చెప్తున్నాడు. ప్రజలు చెప్పేది ఒకటే, కట్టించు. దాంట్లో 5-10 వేల కోట్ల రూపాయలని వెచ్చించి ఏదైతే జగనన్న మెడికల్ కాలేజ్ ఇచ్చారో, హాస్పిటల్ ఇచ్చారో అది కంప్లీట్ చేస్తే పేదలందరికీ మేలు జరుగుతుంది. ఈ ఒక్క మంచి పని మీరు చేయాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఒకటే చెప్తున్నాం మేము, నాయన నువ్వు ఎన్నో సూపర్ 6 కాకుండా జగనన్న పథకాలు అన్నీ కూడా ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ముఖ్యమంత్రి అయిన తక్షణం పథకాలని గాలి కుదిరేసావు, సూపర్ 6ని గాలి కుదిరేసావు, జగన్ ఇచ్చిన పథకాలు గాలి కుదిరేసావు. ఒకటే దాచుకో, దోసుకో, పంచుకో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, కోటి సంతకాలతోని ప్రైవేటు పరం చేయొద్దు మెడికల్ కాలేజీలని, గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ ఆపకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు ఇల్లును కూడా మేము ముట్టడించి ధర్నా చేస్తాం. మా జగన్ ఆదేశాల మేరకు జగన్ సమక్షంలో అది మరి వెనకబోం. పేదల పక్షాన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పోరాటం ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో కూడా ప్రజల మద్దతు తీసుకొని వాళ్ళ అభిష్టం మేరకు ప్రజల ఒక్క చేసుకొని పోరాటం చేయడం ముందుకు పోతాం, వెనకాలని చెప్పి మీ ద్వారాగా ఈ కుటుంబంలో తెలియపరుస్తున్నాం. ఉదయం 10 గంటలకి మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ఆధ్వర్యంలో ఏదైతే కందుకూరు కాన్స్టిట్యున్సీ స్థాయిలో దగ్గర 60,000 సంతకాలు పెట్టాం. 40,000 అడ్రస్ని ఆన్లైన్లో కూడా రికార్డు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీడియాకు చూపిస్తూ ఇవన్నీ పార్టీ ఆదేశాల మేరకు, జగన్ ఆదేశాల మేరకు ఒక ఆటోను డెకరేషన్ చేసి ఆ ఆటోలో అట్టపెట్టెల్లో ఈ సంతకాలు పెట్టిన పేపర్స్ అన్నీ కూడా భద్రపరిచి వీడియో తీసి మీడియా సమక్షంలో మీడియా చూపిస్తూ, ఎందుకంటే టీడీపీ వాళ్ళు దాన్ని కూడా అబద్ధం లాగనో చేయలేదని చెప్పో మళ్ళీ సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తారు. అందుకని చెప్పి మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు రాండి అయ్యా. ప్రజలు ఏ విధంగా మా కాలేజీలు ముద్దు, మెడికల్ కాలేజీలు ముద్దు, ప్రైవేట్ పరం వద్దు అని చెప్పి సంతకాలు పెట్టారో అవన్నీ మీకు చూపించి మీ సమక్షంలో మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు నెల్లూరు పంపించడం జరిగింది గోదావరి గారికి. ఆయన మళ్ళీ 15వ తారీఖు జగన్ పంపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 17వ తారీఖు గవర్నర్కి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కందుకూరులో రేపు ఉదయం 10 గంటలకి ఈ అన్నీ కూడా ఈ 60 సంతకాలు పెట్టిన పేపర్లన్నీ కూడా ఆటో ద్వారాగా నెల్లూరు పంపిస్తున్నాం. మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 మండలాల నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాలు పనిచేస్తున్న కేడర్ అంతా కూడా ఎంపీలు, జడ్పీలు కావచ్చు, ఇంకా ముఖ్య నాయకులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దున కందుకూరు వైఎస్ఆర్ భవన్లో ఉయ్యాల మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం.